ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ ఇయర్ డిసెంబర్ 25న అంటే క్రిస్టమస్ సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీ క్రిస్టమస్ విన్నర్ గా నిలిచింది, ఏ మూవీ పోస్ట్ పోన్ అయింది, అసలు ఈ డిసెంబర్ 25న రిలీజ్ అయిన మూవీస్ ఏవేంటి, ఈ టాపిక్ మీదే ఓవరాల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా వీడియో చూసి టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తే డిసెంబర్ 25th క్రిస్టమస్ సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ వచ్చేసి రోషన్ హీరోగా ఛాంపియన్ మూవీ, ఆది సాయి కుమార్ హీరోగా శంబాలా మూవీ, మోహన్ లాల్ గారు మెయిన్ రోల్ నటించిన వృషభ మూవీ, అండ్ అలాగే హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈషా మూవీ, శివాజీ గారు అండ్ అలాగే మరికొందరు యాక్టర్స్ కలిసి యాక్ట్ చేసిన దండోరా మూవీ, అండ్ అలాగే సో ఇంగ్లీష్ మూవీ అయిన అనకొండ మూవీ, అండ్ అలాగే పతంగ్ అనే ఒక మూవీ, బ్యాడ్ గర్ల్స్ కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనే ఒక మూవీ, కామా ప్లస్ ది డిజిటల్ సూత్ర ఒక మూవీ. సో ఇలాంటి మూవీస్ అయితే రిలీజ్ అయినమాట. సో ఈ మూవీస్ లో నేనైతే ఛాంపియన్, వృషభ, ఈషా, దండోరా అండ్ అలాగే శంబాలా ఈ మూవీస్ చూసాను అనమాట. మిగతా మూవీస్ కి స్క్రీన్స్ తక్కువ ఉండడం వల్ల సో నాకు ఆ టైం మ్యాచ్ అవ్వకపోవడం వల్ల నేను ఆ మూవీస్ ని చూడలేకపోయాను. నేను చూసిన మూవీస్ లో ఏది క్రిస్టమస్ విన్నరు అంటే మెయిన్ గా శంబాలా మూవీ క్రిస్టమస్ విన్నర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటానంటే ఒక కొత్త సబ్జెక్ట్ తో ఒక మూవీని చాలా ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారు. ఇంకా చెప్పొస్తే ఆది సాయి కుమార్ గారి నుంచి ఇలాంటి మూవీ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ మూవీ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సస్పెన్సివ్ గా, థ్రిల్లింగ్ గా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. సో ఎక్కడ మనకి డిసప్పాయింట్ అయితే చేయదనమాట. సో ఆ విధంగా శంబాల మూవీ అనేది నాకు క్రిస్మస్ విన్నర్ గా అయితే అనుకుంటున్నాను. ఇక మిగతా మూవీస్ అయినా దండోరా అండ్ అలాగే ఛాంపియన్, సో వీటిని సెకండ్ ఆప్షన్ గా చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దండోరా మూవీ ఒక రొటీన్, ఒక క్యాస్ట్ బ్యాక్అప్ స్టోరీ అయినప్పటికీ బట్ అందులో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఛాంపియన్ మూవీ కూడా సో ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ బట్ అందులో కూడా ఎమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. బట్ ఒక ఫ్రెష్ కంటెంట్ రావడం వల్ల నేనైతే శంబాలా మూవీకి విన్నర్ అని ప్రకటించాను అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వృషభ అండ్ అలాగే ఈషా మూవీ అనేది హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందనే మాటే గానీ సో అందులో హర్రర్ ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పొస్తే ట్రైలర్ లో ఉన్న సీన్స్ కి 2-3 సీన్స్ యాడ్ చేసి ఆ మూవీని రిలీజ్ చేశారే గానీ నాకైతే ఆ మూవీలో అంతా భయపెట్టే సీన్స్ లేకపోవడం వల్ల ఆ మూవీని నాకు నచ్చలేదు. ఇంకో చెప్పొస్తే మోహన్ లాల్ గారి వృషభ మూవీ అయితే చూశాను. సో ఆ మూవీని థియేటర్ లో చూడడం కంటే ఓటీటీలో వచ్చినప్పుడు మీకు ఖాళీగా ఉంటేనే ఆ మూవీని చూడొచ్చు అనమాట. ఎందుకంటే వృషభ మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది. మెయిన్ గా సో ఆ మూవీని ఒక బిగ్ స్కేల్ లో తీద్దాం అనుకొని సో బడ్జెట్ ఇష్యూస్ వల్ల దానిని లో క్వాలిటీ ప్రొడక్ట్ గా డెలివరీ అయితే చేశారు. ఇంకా చెప్పొస్తే ఆ మూవీలో ఉన్న ఎమోషన్స్ గానీ, స్టోరీ పాయింట్ గానీ అండ్ అలాగే లాజిక్స్ గానీ చాలా వరకు మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. అయినప్పటికీ మోహన్ లాల్ గారు ఉన్నారు కదా అని మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఓటీటీలో చూసుకోవడం బెటర్. ఇక మిగతా మూవీస్ అయినా అనకొండ మూవీ అవనండి, పతంగ మూవీ అవనండి, బ్యాడ్ గర్ల్స్ మూవీ అవనండి, కామా అండ్ ద డిజిటల్ సూత్ర మూవీస్ అవనండి, సో ఈ మూవీస్ అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఈ మూవీస్ సంబంధించి షోస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నా టైమింగ్ కి ఆ షోస్ టైమింగ్ మ్యాచ్ అవ్వలేదు, అందుకే నేనైతే చూడలేదు అనమాట. ఈ మూవీస్ కాకుండా మిగతా మూవీస్ మీరు చూసుండి మిగతా మూవీస్ వీటికన్నా బెటర్ గా ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇక సో ఈ డిసెంబర్ 25న రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోయిన మూవీస్ వచ్చేసి ఫస్ట్ 45 అనమాట. అంటే ఉపేంద్ర గారు, రాజ్ కుమార్ గారు అండ్ అలాగే రాజ్బీ శెట్టి, సో వీళ్ళు మెయిన్ రోల్ నటించిన 45 మూవీకి ఒక మంచి హైపే ఉందన్నమాట. మరి ఈ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేద్దాం అనుకుని అంతా రెడీగా ఉన్నప్పటికీ బట్ లాస్ట్ మినిట్ లో ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు. అండ్ అలాగే మార్క్ మూవీ, కిచ్చా సుదీప్ గారు మెయిన్ రోల్ నటించిన ఈ మార్క్ మూవీ కూడా డిసెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అది కూడా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో, బట్ ఎందుకు ఆ మూవీని ఆపేశారనమాట. దాని తర్వాత కళ్యాణ్ నరేష్ గారి ఆల్కహాల్ మూవీ అండ్ అలాగే గుణశేఖర్ గారి యుఫోరియా మూవీ, ఇవి కూడా లాస్ట్ మినిట్ లో ఈ మూవీస్ పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. దానికి కారణాలు ఏంటి అనేది మళ్ళీ వాటి రిలీజ్ డేట్స్ అనేవి మరి త్వరలోనే ప్రకటిస్తారన్నమాట. ఇక డెకాయిట్ అండ్ అలాగే ఫంకీ, సో ఈ మూవీస్ కూడా డిసెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అనమాట. బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ డిసెంబర్ మంత్ రాకముందే ఈ మూవీస్ సంబంధించిన రిలీజ్ డేట్స్ ని మార్చేశారు అండ్ అలాగే న్యూ రిలీజ్ డేట్స్ ని కూడా వాళ్ళు ప్రకటించేశారు అనమాట. సో అయినప్పటికీ ఈ క్రిస్మస్ సందర్భంగా వచ్చిన మూవీస్ లో శంబాలా మూవీ నాకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఇంకా దాని తర్వాత చెప్పొస్తే దండోరా, ఛాంపియన్ మూవీ. సో మిగతా మూవీస్ ఏవి నన్ను అంత ఎంగేజ్ చేయలేదు. సో మిగతా మూవీస్ నా పరంగా ఓటీటీలో చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ నా ఫీలింగ్ అనమాట.
ఒకవేళ మీరు క్రిస్టమస్ మూవీస్ చూసి మీ పరంగా ఏది క్రిస్టమస్ విన్నర్ అని అనుకుంటున్నారో సో ఆ మూవీని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.